పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు పునరావృతం కాబోవని భరోసా ఇవ్వలేమని భారత్ స్పష్టం చేసింది. అది దాయాది దేశం ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. CNN న్యూస్ 18కి ముఖాముఖి ఇచ్చిన హోంమంత్రి హఫీజ్ సయీద్ను పాకిస్తాన్ గృహ నిర్బంధించడం కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించడం మానేస్తే అందరికీ మంచిదని భారత్ స్పష్టం చేసింది. లేదంటే కఠిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. ఉగ్రమూకలకు అండగా నిలుస్తూ సరిహద్దుల్లో విధ్వంసం సృష్టించాలని చూస్తే మరిన్ని లక్షిత దాడులు తప్పవని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. CNN న్యూస్ 18కి ముఖాముఖి ఇచ్చిన రాజ్నాథ్ ఉగ్రవాదులకు మద్దతు విషయంలో పాకిస్తాన్ తీరు మారాలని తేల్చి చెప్పారు. मैं तो यह मानता हूं कि पाकिस्तान हमारा पड़ोसी देश है और पाकिस्तान यदि अपने में सुधार लाता है तो अच्छी बात होगी और शायद भविष्य में इस प्रकार की कार्रवाई करने की कोई आवश्यकता नहीं होगी। लेकिन यदि इस प्रकार की यदि कोई हरकत होती है आतंकवादी संगठनों के द्वारा या किसी के द्वारा, तो इस बात की गारंटी नहीं दी जा सकती कि भविष्य में इस प्रकार की सर्जिकल स्ट्राइक करने की जरूरत नहीं पड़ेगी। हम चाहते नहीं, लेकिन यदि हालात इस प्रकार के पैदा होंगे तो मैं समझता हूं कि इसके अलावा और कोई दूसरा विकल्प नहीं है। ఇటీవల గృహ నిర్బంధంలోకి వెళ్లిన హఫీజ్ సయీద్పై స్పందించిన మంత్రి పాకిస్తాన్ది కంటితుడుపు చర్య అని విమర్శించారు. వందలాది మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న కరడుగట్టిన ఉగ్రవాదిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ నిజంగానే భావిస్తే ఇప్పటికల్లా సయీద్పై ఛార్జిషీట్ దాఖలు చేసి అరెస్టు చేసేదని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులను చట్టాల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగడుతున్నారని వివరించారు. हाफिज सईद का हाउस अरेस्ट इसके पहले भी हो चुका है। जो 26/11 की जो घटना मुंबई की हुई थी उसके बाद भी उसका हाउस अरेस्ट हो चुका है और यहां तक मेरी जानकारी है ये दूसरी बार हाउस अरेस्ट हुआ है। लेकिन मैं यह मानता हूं कि यह दिखावा है। यदि सचमुच हाफिज सईद अथवा ऐसे आतंकवादी सरगनाओं के खिलाफ अथवा आतंकवादी संगठनों के खिलाफ कार्रवाई करने के प्रति पाकिस्तान गंभीर है तो उनके विरुद्ध कानूनी कार्रवाई करनी चाहिए। कई मामलों में उसके खिलाफ FIR दर्ज है। भारत सरकार ने अपनी तरफ से डोजियर्स भी पाकिस्तान सरकार को सबमिट किया है। तो हाफिज सईद के खिलाफ तो सचमुच चार्जशीट होनी चाहिए, उसे बिहाइंड बार होना चाहिए। మరోవైపు దావూద్ ఇబ్రహీంను భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రాజ్నాథ్ తెలిపారు. ఈ దిశలో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.